విశాఖ తూర్పు నియోజకవర్గం ఆరిలోవ 12వ వార్డులో శ్రీకాంత్ నగర్ రోడ్ నంబర్ 1లో శ్రీ శ్రీ భక్తవరద వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు కోటేశ్వరరావు అన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ పరమానంద మాధవం సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని పవళింపు సేవ వరకు నిర్వహింపబడే ఉదయాస్తమాన సేవలతో వైకుంఠ ద్వార దర్శనం ఇవ్వబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ, ఉత్తర నియోజకవర్గం విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు టి కోటేశ్వరరావు, జి మురళి, ఎం సన్యాసిరావు, ఎస్ లక్ష్మణరెడ్డి, ఎంవి సత్యనారాయణ, ఏ వేణు, ఎస్ త్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశాఖపట్నం ఆరిలోవ శ్రీకాంత్ నగర్ లేఅవుట్ రోడ్ నెంబర్ 1లో వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాద బలంతో పరమానంద మాధవం వారి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వైకుంఠ ద్వార దర్శనం ఈ ప్రాంత ప్రజలకు కల్పించడం కొరకై తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే నమూనా దేవాలయం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సెట్ రూపంలో ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకి వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం కోసం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ ఏర్పాట్లలో భాగంగా గత 3 రోజుల నుంచి ఇక్కడ వర్క్ జరుగుతుంది. రేపు ఉదయం 4:30 గంటలకి సుప్రభాత సేవ ప్రారంభించుకొని సాయంత్రం రాత్రి ఏకాంత సేవ వరకు ఏవైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతాయో సేమ్ అదే విధంగా కైంకర్యాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయాల్ని మీడియా మాధ్యమం ద్వారా విశాఖ ప్రాంత ప్రజలకి వెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ గారిని, వంశీకృష్ణ యాదవ్ గారిని, తర్వాత విష్ణుకుమార్ రాజు గారిని ఆహ్వానించడం జరిగింది. తర్వాత మన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే రాజ్యసభ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం యొక్క విషయాల్ని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీ అందరికీ విషయాలు తెలియజేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ చేసామండి, కాకపోతే ఇంత గ్రాండ్గా చేయలేదు. మన లాస్ట్ బస్ స్టాప్ శివాలయంలో చిన్నది ఒక నమూనా దేవాలయం లాంటిది ఓన్లీ విగ్రహం మాత్రమే పెట్టాము. అది చాలా మంది వరకు ఎవరికి తెలియలేదు. సో ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా చేద్దాము. కనీసం ఒక 10,000 మంది వరకు స్వామివారి దర్శనం చేసుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఎటువంటి టికెట్లు కానీ దర్శనాలకి లేదనుకుంటే వాటికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ ఏముండదు. స్వామివారి దర్శనం ఉచితం, ప్రవేశం ఉచితం. ఎటువంటి చందాలు కానీ ఇలాంటివి ఏమీ తీసుకోకుండా స్వచ్ఛందంగా మేము చేస్తున్నాము. వైకుంఠ ఏకాదశి దర్శనం అనేది వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం అనేది తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎవరుంటే సేమ్ అదే నమూనాలో 13 అడుగుల విగ్రహంతో పాటు అక్కడ దేవాలయానికి ఏవైతే అలంకరణ ఉంటుందో సేమ్ అదే అలంకరణతో తిరునామాలు అక్కడ ఏవైతే పెడుతున్నారో అదే తిరునామాలతో అంతే గ్రాండ్గా చేద్దామని ఒక ఉద్దేశంతో మా ప్రయత్నం మేము చేస్తున్నాము. భగవంతుడి ఆశీర్వాదం, మీ అందరి సహకారం. మాధవ సేవ బృందం వారిచే ఎప్పటి నుంచో ఈ ప్రాంతవాసులకి ఈ వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ ఆ అవకాశం మనకు కల్పించారు, కానీ అది అంటే ఎంతగా మేము అనుకోలేదు. ఎందుకంటే మాకు ప్లానింగ్ లేదు, అప్పుడు షార్ట్ పీరియడ్లో జరిగింది. ఇప్పుడు మేము ప్లాన్గానే ఈ ప్రాంత భక్తులందరికీ కూడాను వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని చెప్పేసి మీ మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీ అందరిని ఆహ్వానించడం జరిగింది. మీ అందరూ కూడాను ఈ కార్యక్రమాన్ని భక్తులందరికీ చేరవేసి భక్తులందరూ వచ్చి ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారని చెప్పేసి మా కమిటీ తరఫున మీ అందరికీ వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.